నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, నేను శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాను. ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట. ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా అయితే మన బప్పా విగ్రహాలు మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు చేపిస్తారు మన సుశీల్ భాయ్. ఈసారి 6 ఫీట్ హైట్ నుంచి 22 ఫీట్ హైట్ వరకు అయితే ఈ పర్టికులర్ వర్క్షాప్లో మన బప్పా విగ్రహాలు అయితే చేపిస్తారు. అట్లనే పెద్ద విగ్రహాలు అప్ టు 45 ఫీట్ అయితే చేస్తారు మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు. అండ్ మనం చూసినాం కదా, ఖైరతాబాద్ వినాయకుని తర్వాత టాలెస్ట్ బప్పా విగ్రహం చేసింది మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ సుశీల్ భాయ్ అట్ గన్ ఫౌండరీ. సో రేర్ కెమెరా ద్వారా మీకు ఒక్కొక్క విగ్రహం అయితే చూపిస్తాను. ఈసారి కూడా కొత్త ఫేసెస్ ఉన్నాయి, క్లే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ బ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్స్ అలాట్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మన వర్క్షాప్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఏ హైట్లో విగ్రహాలు ఉన్నాయి అవన్నీ చూద్దాం. తర్వాత మన సుశీల్ భాయ్తో కూడా మాట్లాడదాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, మనం శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి మీ అందరికీ రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంపల్లి నుంచి గట్కేసర్ పోతుంటే మనకు యమ్నంపేట్ బ్రిడ్జ్ దిగగానే రైట్ సైడ్లో కిటీ స్టీల్స్ ఉంటుంది. కిటీ స్టీల్స్కి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. అండ్ అట్లనే గట్కేసర్ నుంచి యమ్నంపేట పోతుంటే బ్రిడ్జ్ ఎక్కే ముందు లెఫ్ట్ సైడ్లో కిటీ స్టీల్స్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో వీళ్ళ వర్క్షాప్ అవుతుంది. సో మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక 200 మీటర్ లోపల వీళ్ళ వర్క్షాప్ అనమాట. రోడ్ కూడా చాలా పెద్ద ఉంటుంది, ఈజీ యాక్సెస్. అండ్ ఈసారి కూడా పెద్ద షెడ్ అయితే వేయించిండు మన సుశీల్ భాయ్. శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్, గట్కేసర్ రోడ్, యమ్నంపేట్, సికింద్రాబాద్, తెలంగాణ. అండ్ నంబర్స్ వచ్చేసి 9703366606, 7799777254. టైం వచ్చేసి ఇప్పుడు సుమారు 6:20 అవుతుంది, సన్సెట్ టైము. అండ్ లోపల స్వామివారి విగ్రహాలకు సంబంధించిన కాస్టింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. జాయింటింగ్ వర్క్ కూడా నడుస్తుంది. కొన్ని విగ్రహాలకు ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ప్రతిసారి ఫస్ట్ లైన్ నుంచే స్టార్ట్ చేస్తాం రైట్ సైడ్లో. సో ఇక్కడ 6 హ్యాండ్స్ మన వినాయకునికి, బ్యూటిఫుల్ ఫేస్. అండ్ లాస్ట్ టైం లెక్కనే కిరీటం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల వచ్చేసి మనకు హంసలు ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ సుమారు మనకైతే ఒక 12 ఫీట్ ఉంటాయి. విత్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు 14 to 16 ఫీట్ వెళ్ళిపోతాయి. సో చూసుకోవచ్చు, చతుర్భుజధారి అంటే 4 హ్యాండ్స్. అండ్ ప్రతి ఒక్క విగ్రహం కూడా యూనిక్ ఉంటుంది. మీకు ఏది కూడా మీకైతే సిమిలర్గా అనిపించదు అనమాట. హ్యాండ్ పొజిషన్ అయినా సరే, తొండమైనా సరే, అట్లనే మనకైతే ఇక్కడ పాస్చర్, సిట్టింగ్ పొజిషన్ అయినా సరే. సో ఈ అన్ని విగ్రహాలకు ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. అండ్ కిరీటాలు కూడా మనకైతే డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ విగ్రహానికి అయితే చేయిలో మనకైతే శంఖం ఉన్నది. అండ్ ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయ్యి మనకైతే సుమారు ఒక 2 months అయిపోయింది. ఇక్కడ మనకైతే ఫింగర్ పొజిషన్ చూసుకోవచ్చు. అండ్ ప్రతి సంవత్సరం చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు చేపిస్తారు. సో ఈసారి సుశీల్ భాయ్ అయితే సోలోగా చేస్తున్నాను అనమాట, ఒక్కడే. అండ్ నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు ఇంకా లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ మన త్రిమూర్తి, ఎట్లయితే మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఉంటాడో అట్లనే ఇక్కడైతే 3 తలలు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మనకు స్పెషాలిటీ వచ్చేసి పొజిషన్ అనేది పర్ఫెక్ట్ ఉందన్నమాట. సో వర్క్ అనేది వీళ్ళు ఎగ్జాక్ట్గా మనకైతే చేసిస్తారు యాజ్ పర్ స్కెచ్ కూడా. సో ఇది ఆల్ టైమ్ ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ అన్ని విగ్రహాలకు కూడా మనకైతే అస్త్రాలు వస్తాయి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలకు కూడా ఆశీర్వాదం ఇచ్చే చేయి ఉందన్నమాట. కొన్ని విగ్రహాలకు చేయిలలో శంఖం కూడా ఉన్నది. ఈ పర్టికులర్ విగ్రహానికి అయితే హ్యాండ్ పొజిషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నది, కొంచెం సైడ్ పాస్చర్ అనమాట. చేయిలో వచ్చేసి స్వామివారికి చాలా ఇష్టమైన స్వీట్ మోదక్. సో ఇక్కడ మోదక్ పట్టుకొని వినాయకుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. మన మూషక్ మహారాజ్, ఇక్కడ మూషక్ మహారాజ్ వచ్చేసి స్వామివారికి అయితే నమస్తే పెడుతున్నాడు, అంటే మొక్కుతున్నాడు. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ పొజిషన్. అండ్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు మార్నింగ్ 9 నుంచి నైట్ 10 మధ్యలో ఎప్పుడన్నా రావచ్చు. సో ఇదొకటి చూసుకోవచ్చు. ఈ కాలు వచ్చేసి మనకు సింహాసనం మీద పెట్టయితే కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ కాలు పైన కాలు వేసుకొని కూర్చొని దర్శనం ఇచ్చే వినాయకుడు. అండ్ స్వామివారి
బొట్టు కూడా చూసుకున్నట్టయితే ఒక త్రిశూలం టైప్ ఉన్నది చూసుకోవచ్చు. అండ్ శంఖం కూడా పర్ఫెక్ట్గా వీళ్ళైతే చేశారు. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ హైట్ అనమాట. ఇక్కడ కూర్చున్న వినాయకుడు కింద వచ్చేసి మనకు మృదంగం ఉన్నది. సో ఇక్కడ ప్లే చేస్తుంది చూసుకోవచ్చు. ఇది ఒక యునీక్ వినాయకుడు బప్ప. అండ్ ఈ పర్టికులర్ విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కూర్చున్న వినాయకులు ఎప్పుడైనా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో సిట్టింగ్ పాస్చర్లో ఉన్న మనకు వినాయకుడు. అట్లనే కొంచెం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మనకైతే ఇంకా కాస్టింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. సో స్వామివారికి సంబంధించిన చెయ్యిలు అనమాట. ఇది ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. అండ్ బిగ్ ఫేస్, ఈ పర్టికులర్ ఫేస్ వచ్చేసి మనకు 16 feet బాడీకి వస్తుంది అనమాట. చూసుకోవచ్చు బిగ్ బాడీ. మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాడీ అండ్ బిగ్ ఫేస్, చాలా పెద్ద ఫేస్. అండ్ ఇంకా విగ్రహాలు రెడీ అవుతాయి కదా, దానికి సంబంధించిన స్టాండ్ వర్క్ కూడా అయిపోయింది. సో దీంట్లో కూడా మనకైతే ఇంకొక 2-3 daysలో జాయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇంకా కొంచెం చిన్న సైజ్ ఫ్రెండ్స్. ఇది 8 feet బాడీ. ఇది వచ్చేసి మనకు సుమారు 10 to 12 feet బాడీ అనమాట. సో ఈ విగ్రహాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ విగ్రహం వచ్చేసి సుమారు మనకు 16 feet ఉంటుంది. బ్యాక్గ్రౌండ్తో కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 20 వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ జాయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్ని విగ్రహాలకు కూడా 4 hands, చతుర్భుజాధారి. సో ఫ్రెండ్స్ వీళ్ళు మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వారు అయితే మనకు వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉంటారు. మీరు ఏ టైం కన్నా కాల్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఎట్లయితే బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చారో ఈసారి ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. మనం అందరం సుశీల్ భాయ్ కూడా సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే భయ్య కూడా సోలోగా చేస్తున్నాడు, అందరూ తెలుసు. లాస్ట్ టైం కూడా షెడ్ వల్ల చాలా ఇబ్బంది అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ పాస్చర్, బ్యూటిఫుల్ పొజిషన్. అండ్ ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మనకు హ్యూజ్ సైజ్ అగైన్. ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కూడా అక్కడ చూసుకోవచ్చు పైన. అండ్ ఈ పర్టికులర్ విగ్రహానికి అయితే ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది మన స్టాండ్. అండ్ ఇక్కడ పొజిషన్ ఇప్పుడు చేస్తారు అనమాట. స్వామివారి నడుము భాగం. సో భయ వాళ్ళు అయితే అందరు వర్క్ చేస్తున్నారు. ఒక్కసారి మనం క్లే మోడలింగ్ వర్క్ కూడా చూద్దాం. సో ఈసారి మన సుశీల్ భాయ్ ఇంకొక కొత్త ఫేస్ కూడా చేపించిండు. సో ఇక్కడైతే ఒక ఫేస్ అయితే చేసేసారు అనమాట. అండ్ కొత్త బ్యాక్గ్రౌండ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మన శేష్నాగ్ అండ్ ఇక్కడ కూడా ఇంకొక శేష్నాగ్ ఉందన్నమాట. ఒక్కసారి వెనుకకు పోదాం. సో మన సుశీల్ భాయ్ కూడా ఉన్నాడు. తర్వాత సుశీల్ భాయ్తో మాట్లాడదాం. అట్లనే మన భరత్ భాయ్ ఇంకా ప్రభు భాయ్. సో మనము ఇక్కడికి వచ్చి సుమారు వ్లాగ్ తీసి కూడా దగ్గర 1.5 months అయిపోయింది. అప్పుడు ఓన్లీ కాస్టింగ్ వర్క్ నడుస్తుండే. మన సనత్ నగర్ నుంచి కూడా వచ్చారనమాట నవీన్ భాయ్ వాళ్ళు. సో ఆల్మోస్ట్ ఆల్ 90% కాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో స్వామివారికి సంబంధించిన వేరియస్ పార్ట్స్ లైక్ చేయిలు, కాళ్ళు, హెడ్ అండ్ మన మూషక్ మహారాజ్, అట్లనే బాడీ, ఇవన్నీ కాస్టింగ్ అయిపోయినాయి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్షాప్ ఇన్ భాగ్యనగర్. అండ్ నాకు ఇంకొక ఇష్టమైన ఫేస్ వచ్చేసి మన గజరాజ్. సో గజరాజ్ ఫేస్ కట్లో కూడా మీకు కావాలంటే మన సుశీల్ భాయ్ వాళ్ళైతే చేసిస్తారు. లాస్ట్ టైం మనకైతే కరీంనగర్ వాళ్ళు తీసుకెళ్ళిర్రు గజరాజ్ ఫేస్ కట్. అండ్ మూషక్ మహారాజ్ ఇక్కడ యూనిక్గా ఉందన్నమాట. మామూలుగా కొన్ని జాలాల్లో మోదక్ పట్టుకొని ఉంటాడు, బట్ ఇక్కడ వచ్చేసి నమస్కారం పెడుతున్నాడు, మొక్కుతున్నాడు దేవుని. చూసుకోవచ్చు బ్యూటిఫుల్. ఇవన్నీ బిగ్ ఫేసెస్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ వర్క్ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్వామివారికి కిరీటం వచ్చేసి బాలాజీ రూపంలో డిజైన్ ఇట్లా వస్తుంది అనమాట. ఎవరికైనా బాలాజీ రూపంలో కావాలి అని అనుకుంటే మీరు అది కూడా చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన సుశీల్ భాయ్తో మాట్లాడదాం అండ్ ఆయన ద్వారా తెలుసుకుందాం ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఎప్పుడు అయిపోతుంది అండ్ ఇక్కడ ఇంకా కొత్త డిజైన్స్ ఏమొస్తున్నాయి. అన్న అందరికి రామ్ రామ్, జై శ్రీరామ్. జమల గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళమూర్తి. సో ఫ్రెండ్స్ మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ టీమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మన సుశీల్ భాయ్, అమిత్ భాయ్, ప్రభు భాయ్, ఇంకా మన భరత్ భాయ్. సో అన్న నమస్తే.
సో చెప్పాలన్నా ఈసారి మనకు వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది 2025లో? నవంబర్. ఓకే ఓకే. సో అన్న ఈసారి కూడా మన వర్క్షాప్ అయితే చాలా పెద్దగా ఉన్నది. అండ్ ఏ ఐట్ నుంచి ఏ ఐట్ సార్? 6 to 20. ఓకే ఓకే. సో ఈసారి కూడా మనం బయట చేస్తారు. ఓకే. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను చెప్పినాను కదా బయట కూడా వీళ్ళైతే విగ్రహాలు చేస్తారు అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయినాయి మన గన్ ఫౌండరీలా. సో భయ్య ఈసారి మరి మన కార్పొరేటర్ అన్న వేపిస్తుండా? ఓకే. ఎంత ఉంటుందో హైట్? 40+. అంటే మన ఖైరతాబాద్ వినాయకుని తర్వాత టాలెస్ట్ వినాయకుడు వచ్చేసి సెకండ్ ప్లేస్ మనదే. ఓకే. సో అన్న ఇంకోటి చాలా మంది ఏమంటున్నారంటే ఫేసెస్ కొత్త ఫేస్లు కావాలంటారు, కొత్త బాడీ కావాలంటారు. మరి ప్లాన్స్ ఏంటి? కొత్త ఫేసెస్ సస్పెన్స్. ఓకే ఓకే అన్న. ఇంకోటి అక్కడ మనకు ఫ్లేవర్ కూడా నడుస్తుంది, చూపించాను నేను. సో బ్యాక్గ్రౌండ్స్ ఎట్లన్నా యాజ్ పర్ కస్టమర్? ఓకే. కొత్త కిరీటాలు కూడా వస్తున్నాయి. ఓకే అన్న. ఇంకోటి ఇప్పుడు ఈ రోజు నుంచి సుమారు ఒక 115 days ఉంది ఫెస్టివల్కి. అంటే 5 రోజులు తక్కువ 4 నెలలు. మళ్ళీ స్కెచ్ ఇచ్చి చెప్పారంటే లాస్ట్ ఎప్పటి వరకు ఇవ్వచ్చు? జూన్ వరకు. ఇంకో 1 month टाइम ఉంది. ఓకే. సో अमित भाई आपको इस बार कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. इस साल ज़्यादा कंपटीशन है, ज़्यादा मज़ा आएगा. तो आप क्या बोलना चाहते हैं अपने बप्पा लवर्स को? आणि आइए जो बढ़िया एकदम बढ़िया से बढ़िया जो भी हो बनेगा वो. యా. సో ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మనం చూసినాం కదా శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్లో మన సుశీల్ భాయ్ వాళ్ళు అయితే మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు భక్తులకు, బెస్ట్ ప్రైస్లో అండ్ బెస్ట్ క్వాలిటీలా. సో ఈసారి కూడా వాళ్ళు అందిస్తుంటున్నారు. సో సుశీల్ భాయ్ ఈసారి ఎట్లా మరి సోలోనా? ఒక్కరే చేస్తున్నారు. అయితే మన హిందూ బాయ్ బంధువులకు, మన బప్పా లవర్స్కి, మన కస్టమర్స్కి, సబ్స్క్రైబర్స్కి మీరు ఈ 2025లో ఏం చెప్దాం అనుకుంటున్నారు? బెస్ట్ అవుట్పుట్ ఇద్దామని చెప్పేసి. యా. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా గత 3 ఏళ్ల నుంచి అయితే శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అయితే వినాయకుని విగ్రహాలు చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇంప్రూవ్ అయి కూడా పోతున్నారు. ఈసారి ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంటున్నారు. మనం అందరం సుశీల్ భాయ్కి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చూసినాం 2-3 లొకేషన్లు మారినుండే, షెడ్ కూడా వాతావరణం సహకరియలేదు, పడిపోయింది. బట్ ఈసారి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా అయితే కంప్లీట్గా అయితే మెటల్ టిన్ షెడ్ వేపించి అయితే వర్క్ చేపిస్తారు. సో ఆల్ ది బెస్ట్ సుశీల్ భాయ్ అండ్ థ్యాంక్ యూ భరత్ భాయ్ और आपको भी धन्यवाद. अच्छा लगा. సో ఫ్రెండ్స్ వీళ్ళది శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ హైదరాబాద్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. అది కూడా నేను మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఫాలో కండి. దాంట్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా రీల్స్, షార్ట్ వీడియోస్, ఇంకా స్టోరీస్ కూడా పెడతా. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అయిపోతుందని నేనైతే కోరుకుంటున్నాను. అప్పటివరకైతే స్టే ట్యూన్. జబలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో థ్యాంక్స్ లాట్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.